భరతావని ఆస్తులను రక్షించే దళము CISF పారామిలిటరీ విభాగము. భరతావని ఆస్తులను రక్షించే దళము CISF పారామిలిటరీ విభాగము. కీలక మౌలిక వసతుల సంరక్షణ దళము, కీలక మౌలిక వసతుల సంరక్షణ దళము. పారిశ్రామిక సంస్థల నిశ్శబ్ద కవచము. భరతావని ఆస్తులను రక్షించే దళము CISF పారామిలిటరీ విభాగము, CISF పారామిలిటరీ విభాగము. పంతొమ్మిది 1969లో రూపొందిన అద్భుతమగు ఈ దళము. 1969లో రూపొందిన అద్భుతమగు ఈ దళము. ఉన్నత బాధ్యత కలిగిన పారామిలిటరీ దళము, ఉన్నత బాధ్యత కలిగిన పారామిలిటరీ దళము. బహుముఖ నైపుణ్యము గల చురుకైన దళము. భరతావని ఆస్తులను రక్షించే దళము CISF పారామిలిటరీ విభాగము, CISF పారామిలిటరీ విభాగము. లక్షల సిబ్బందితో ఈ దళము చమురు శుద్ధి ఉక్కు పరిశ్రమల రక్షకము. లక్షల సిబ్బందితో ఈ దళము చమురు శుద్ధి ఉక్కు పరిశ్రమల రక్షకము. ఓడరేవు అంతరిక్ష అణుకేంద్ర రక్షణము, ఓడరేవు అంతరిక్ష అణుకేంద్ర రక్షణము. అంతర్గత భద్రతను నిర్వహించు నిరంతరము. భరతావని ఆస్తులను రక్షించే దళము CISF పారామిలిటరీ విభాగము, CISF పారామిలిటరీ విభాగము. విమాన ఆశ్రయాలు, వారసత్వ కట్టడాలు, మెట్రో రైలు వ్యవస్థల భద్రతా కవచము. విమాన ఆశ్రయాలు, వారసత్వ కట్టడాలు, మెట్రో రైలు వ్యవస్థల భద్రతా కవచము. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సేవలు, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సేవలు. ప్రజావానికి రక్షణగా నిఘాను నిర్వహించి భరతావని ఆస్తులను రక్షించే దళము CISF పారామిలిటరీ విభాగము, CISF పారామిలిటరీ విభాగము. విదేశాల్లో భారత మిషన్లకు భద్రతగా అత్యవసర స్పందనతో కాపలా విధులను. విదేశాల్లో భారత మిషన్లకు భద్రతగా
అత్యవసర స్పందనతో కాపలా విధులను కర్తవ్య పాలనలో సాహసమే ఊపిరిగా కర్తవ్య పాలనలో సాహసమే ఊపిరిగా అంకిత భావనతోడా నిర్వహించు విధులను భరతావని ఆస్తులను రక్షించే దళము సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ విభాగము సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ విభాగము. జాతీయ పారిశ్రామిక స్థిరత్వాన్ని బలపరచగ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను జాతీయ పారిశ్రామిక స్థిరత్వాన్ని బలపరచగ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను అగ్నిమాపకం భద్రత సవాళ్లను ఎదుర్కొనగా అగ్నిమాపకం భద్రత సవాళ్లను ఎదుర్కొనగా ఉన్నతమగు శిక్షణ పొందిన సిఐఎస్ భరతావని ఆస్తులను రక్షించే దళము సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ విభాగము సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ విభాగము. జై హింద్. ఈరోజు నా జీవితంలో ఒక అత్యంత గౌరవప్రదమైన భావోద్వేగభరితమైన మరపురాని రోజు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మన ప్రియమైన సిఐఎస్ఎఫ్ దళములో నా సుదీర్ఘమైన 39 సంవత్సరాల ఉద్యోగ జీవన ప్రయాణం ఈరోజు ఒక గౌరవనీయమైన మైలురాయిని చేరుకుంది. నా సేవా ప్రస్థానములో సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో పదోన్నతి పొంది 31 మార్చి నెల 2026వ తేదీన సిఐఎస్ఎఫ్ యూనిట్ విఎస్పి విశాఖపట్నంలో సగౌరవముగా పదవీ విరమణ చేయుచుండటం నా హృదయాన్ని ఒకవైపు ఆనందముతో మరోవైపు అనేక జ్ఞాపకాలతో నింపుతోంది. ఈ పవిత్రమైన సందర్భమున నా మాతృభూమి భారతదేశానికి అలాగే దేశ ఆస్తుల రక్షణ, ప్రజల భద్రత, జాతీయ కర్తవ్య పరిరక్షణలో అత్యున్నత స్థానం కలిగిన సిఐఎస్ఎఫ్ దళములో సేవలందించే అదృష్టాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి, ఈ మహోన్నత దళానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సిఐఎస్ఎఫ్ దళమంటే నాకు కేవలం ఒక ఉద్యోగ స్థలం కాదు, అది నా గౌరవం, నా కర్తవ్యం, నా ఆత్మగౌరవం, నా దేశభక్తి జీవన పాఠశాల. ఈ దళంపై నాకున్న అవ్యాజమైన అభిమానము, గౌరవం, ప్రేమ, భక్తిభావములకు చిహ్నంగా నా ఆత్మీయ మిత్రులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ గారిచే సిఐఎస్ఎఫ్ దళం వైభవం, సేవా స్ఫూర్తి, దేశభక్తులను ప్రతిబింబించే ఒక చక్కని గీతమును రచింపజేసి అదే గీతమును వారి స్వరములోనే పాడించి రికార్డు చేయించి ఈ గీతమును మన ప్రియమైన సిఐఎస్ఎఫ్ దళమునకు గౌరవపూర్వకముగా అంకితము చేయుచున్నాను. ఇది నా హృదయము నుండి వెలువడిన ఒక చిన్న కృతజ్ఞత నివాళి. ఇదే సందర్భమున నా ఉద్యోగ జీవితమంతా నాపై విశ్వాసముంచి ప్రేమాభిమానాలతో నన్ను ఆదరించి మార్గనిర్దేశం చేసి నాకు సహకరించిన నా పై అధికారులందరికీ, అలాగే నా సేవా ప్రస్థానములో నాతో పాటు నడిచిన నా సహోద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నా సేవా జీవితం ముగిసినప్పటికీ సిఐఎస్ఎఫ్ దళంపై నా గౌరవం, ప్రేమ, అభిమానం ఎప్పటికీ తగ్గవు. ఈ దళములో గడిచిన ప్రతి క్షణం నా జీవితంలో గర్వించదగిన స్వర్ణాక్షరాలు. నా ప్రియమైన దేశానికి, నా ప్రియమైన దళానికి నా వినమ్ర వందనములు. జై హింద్, జై భారత్. ఇట్లు మీ దుబ్బా భాస్కరరావు, సబ్ ఇన్స్పెక్టర్, సిఐఎస్ఎఫ్ యూనిట్ విఎస్పి విశాఖపట్నం. జై హింద్.